నారాయణ ఈ రోజు కథ గ్రీడీనెస్ ఎక్కువగా ఉన్న అంటే అత్యాశ ఎక్కువ ఉన్న కొడుకులకి ఒక తెలివైన తండ్రి ఎలాంటి సమాధానం చెప్పాడు అనేది మనం ఈ కథలో చూడొచ్చు. ఏంటంటే ఫస్ట్ ఒక కన్న తండ్రికి ఒక ముగ్గురు కొడుకులు ఉంటారు. ఆ ముగ్గురు కొడుకులు పెద్దగా పట్టించుకోరు తండ్రిని, కొడుకులు కోడళ్ళు. ఒకరోజు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. ఆయన ఫ్రెండ్స్ తో కూర్చొని మాట్లాడినప్పుడు ఆ తండ్రికి ఒక ఆలోచన వస్తుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి పెంకాస్ గిల్లెలు అంటారు కదా, ఆ పెంకాస్ గిల్లెలన్నింటినీ ఒక దగ్గర జమ చేసి ఒక క్లాత్ లో మూటలాగా కట్టి తీసుకెళ్తాడు అనమాట ఇంటికి. తీసుకెళ్లిన తర్వాత ఇంట్లో ఆయన దగ్గర కొన్ని కాయిన్స్ ఉంటాయి. ఆ రాత్రి రోజు ఏం చేస్తారంటే ఆ రోజు రాత్రి నుండి భోజనం అయ్యి పడుకోవడానికి వెళ్ళినప్పుడు పెద్ద మూట ఉంటుంది, కానీ ఆయన దగ్గర ఉన్నవి కొన్ని వాస్తవంగా కొన్నే కాయిన్స్ ఉంటాయి అనమాట. నాణాలు కొన్నే ఉంటాయి. ఆయన ఆ నాణాలను లెక్కబెట్టి ఉన్న నాణాలనే లెక్కబెట్టి మళ్ళీ లెక్క పెడుతుంటాడు. మళ్ళీ సౌండ్ వచ్చేలాగా లెక్క పెడుతూ ఉంటుంటే బయట ఉన్న కొడుకులు కోడళ్ళు ఏమనుకుంటారంటే, ఓ మా నాన్నగారి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మా మామగారి దగ్గర చాలా నాణాలు ఉన్నాయి, అవన్నీ మేము మంచిగా చూసుకుంటే మాకు ఇస్తారు అని చెప్పేసి అనుకునేవాళ్ళు. నెక్స్ట్ డే పొద్దున చూస్తే మూటేమో చాలా పెద్దగా ఉండేది, అవి రోజు నైట్ లెక్క పెట్టుకుంటున్నాడు మా నాన్న, ఎన్ని ఉన్నాయన్నమాట డబ్బులు అని చెప్పేసి ఆయన చాలా బాగా చూసుకుంటారనమాట. ఆయన చనిపోయేంత వరకు ఆయన బాగా చూసుకుంటారు. చనిపోయిన తర్వాత అది ఓపెన్ చేసి చూస్తే ఏంటంటే అన్ని పెంకాస్ గిల్లలు ఉంటాయి, నాణాలు మాత్రం కొన్నే ఉంటాయి. ఈ కథ నుండి మనం ఏమిటంటే అత్యాశకు వెళ్ళకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి. ఫస్ట్ నుండి కూడా అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా మనల్ని కని పెంచారు కాబట్టి అది మన బాధ్యత అని మంచిగా చూసుకుంటే ఇలాంటి మనకు అనుభవాలు జరగవు. మంచిగా వాళ్ళని చూసుకుంటే వాళ్ళే దైవం లాగా భావిస్తే మనకు మంచిది వస్తుంది. ఈవెన్ మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మనల్ని అలాగే మంచిగా చూసుకుంటారు. థ్యాంక్ యూ.